హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన టాపిక్ వచ్చి ఒక ఫ్యామిలీలో లేకపోతే ఫ్యామిలీస్లో సింగిల్ చైల్డ్ ఉంటే ఎలాగా, వాళ్ళకి సిబ్లింగ్స్ ఉంటే ఎలాగా, పిల్లల బిహేవియర్స్ కానీ పేరెంట్స్ బిహేవియర్ కానీ ఎలా ఉంటుందో మనం మాట్లాడుకుందాం. ఎక్కువ ఏం డిఫరెన్సెస్ లేవు, 1 or 2 డిఫరెన్సెస్ మనం రెగ్యులర్గా అందరి దగ్గర నుంచి వినేవి. ఇద్దరు ఉన్నప్పుడు మాకు ఇలా ఉందండి, సింగిల్ ఉన్నప్పుడు మా వాళ్ళు ఇలా బిహేవ్ చేస్తున్నారండి, మేము ఇలా బిహేవ్ చేస్తున్నామండి అని మనం అందరూ డిస్కస్ చేసుకుంటూ ఉంటాం కదండి, మొత్తం గ్రూప్స్లోని వాటిలో. అలా విన్న పాయింట్స్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటాను. ఇందులో మీరు ఏ కోవకు చెందుతారో, మీకు సింగిల్ కిడ్ ఉన్నారా, లేకపోతే మీకు ఇద్దరు పిల్లలు ఉన్నారా, లేకపోతే మీ ఫ్యామిలీలో మీకు సిబ్లింగ్స్ ఉన్నారా లేదా, ఇలాగ ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఈ పాయింట్స్ రైటేనండి, నా సిబ్లింగ్తో నాకు ఇలాగే ఉన్నది, లేదా నా పిల్లలు ఇలాగే ఫేస్ చేస్తున్నారు, మా కజిన్ అండి, మా రిలేటివ్స్ అండి ఇలాగే ఫేస్ చేస్తున్నారు అని ఏమైనా అనిపిస్తే కనుక కింద కమెంట్ చేయండి. స్టార్ట్ చేద్దాం. సో జనరల్గా ఒకప్పుడు ఉండేది కదండి, ఒక కన్ను కాదు, ఒక బిడ్డ కాదు, ఏదో పూర్వీకులు అందరూ చెప్పేవారు కదండి. అందుకని జనరల్గా తోడు కోసం ఇద్దరు పిల్లలు ఉంటే బెటరు అని చెప్తూ ఉంటారు. ఇది కామనే కదండి. ఇప్పుడు నేను 80sలో బార్న్ అనమాట. సో 80s 90s బార్న్ అయ్యే పేరెంట్స్ అందరికీ ఆల్మోస్ట్ అంటే ఒక 90% ఆఫ్ ద పేరెంట్స్ పరంగా చెప్తున్నాను. అంటే ఇప్పుడు నేను పేరెంట్ అయ్యాను కాబట్టి మా పేరెంట్స్ అందరికీ సిబ్లింగ్స్ 95% ఆర్ 90% అందరికీ సిబ్లింగ్స్ ఉంటారండి. అన్నదమ్ములు అవనివ్వండి, అప్ప చెల్లెలు అవనండి, అన్న చెల్లి, అక్క తమ్ముడు, ఏదో రకంగా. ఎందుకంటే మన పూర్వీకులందరికీ తరతరాలుగా ఏంటండి, ఒకప్పుడు 10 మంది సంతానం, 15 మంది సంతానం, 20 మంది సంతానం ఇలా ఉండేవారు. ఇప్పుడు మన తాతగారులు అలా చూసుకున్నాం అనుకోండి, ఎంతమందో ఉంటారు. 10 తాతగారులండి, 10 అన్నదమ్ములండి వాళ్ళు అంటారు. అలాగే వచ్చేటప్పటికి ఇంతమంది పెదనాన్నలు, ఇంతమంది చిన్నాన్నలు అంటుంటారు, ఇంతమంది మేనత్తలండి అంటుంటారు. అంటే పూర్వం నుంచి వచ్చే, ఇప్పుడు అంత కాకపోయినా అట్లీస్ట్ 90s జనరేషన్ వరకు వచ్చే వరకు ఎక్కడో 10% ఆఫ్ ద పీపుల్ తప్పితే 90% ఆఫ్ ద పీపుల్కి సిబ్లింగ్స్ ఉంటారండి. అంటే తోడబుట్టిన వాళ్ళు ఉంటారు, అంతే కదండి. ఇప్పుడు మీరు కూడా క్యాలిక్యులేట్ చేసుకోండి, మీరు 90s కిడ్డా 80s కిడ్డా అని చూసుకోండి. మీకు సిబ్లింగ్ 90% ఆఫ్ ద పీపుల్కి సిబ్లింగ్స్ మన ఇండియాలో బేసికల్గా ఉంటూ ఉంటారు. ఎక్కడో 10% ఉంటారులేండి సింగిల్ కిడ్, వాళ్ళని వదిలేద్దాం. సో వాళ్ళందరికీ ఒక సంతోషం వచ్చినా, ఒక బాధ వచ్చినా, లేకపోతే ఏదైనా షేర్ చేసుకోవాలి అని అంటే ఖచ్చితంగా సిబ్లింగ్ ఉంటారు. కాబట్టి కొన్ని పేరెంట్స్కి చెప్పలేని ఉంటాయి కదా, వాళ్ళందరూ వాళ్ళ సిబ్లింగ్స్ చెప్పుకుంటారు, అంటే తోడబుట్టిన వాళ్ళకి చెప్పుకుంటారు. కానీ 20s కిడ్స్ అంటే ఇప్పుడు ఏదో జెన్జీ కిడ్స్ అనో ఏదో అంటున్నారు కదండి, మనకు ఆల్ఫా బీటా జెన్జీలు ఏవో వచ్చేసాయి. ఈ 2000 కిడ్స్ వీళ్ళు ఇక్కడ వచ్చేటప్పుడు అందరికీ పేరెంట్స్ అయ్యి వాళ్ళందరూ అబ్బా అసలు ముందు పిల్లలే వద్దు అనుకుంటున్నారు. పోనీ ఏదో భగవంతుడి దయ వల్ల ఏదో ఉన్నారనుకోండి, ఒక్కలే పిల్లల్ని. మరి అదేమిటో ఈ మళ్ళీ దానికి ఒక కొత్త రూలు 1 or none అట. అది స్తోమత. ఇప్పుడు ఒకప్పుడు ఏమన్నా నారు పోసిన వాడే నీరు పోయకపోతాడా అని అనుకుని పిల్లల్ని కనడం, తోడబుట్టిన వాళ్ళకి అంటే తల్లిదండ్రులు ఉన్నా లేకపోయినా వాళ్ళు చెప్పుకోవడానికి ఎవరో ఒకరు ఉన్నారు అనుకుని కనేవారు. వాళ్ళతో దాన్ని ఆరిపోసిన వాడు నీరు పోయాడా అనే ఉద్దేశంతో కనేవారో తెలియదు. కానీ 2-3 పిల్లలు అయితే గ్యారంటీ ఉంటారండి 80s 90s పిల్లలకి. అందుకని సో ఏదైనా పనులు చేయాలన్నా, ఏదైనా చెప్పుకోవాలన్నా, ఏదైనా పండగ వాతావరణం అయినా చక్కగా ఒక సందడిగా ఉండేది. ఇప్పుడు 2 మగపిల్లలు అనుకోండి, పెద్దవాడికి సగం పని, చిన్నవాడికి సగం పని, లేకపోతే అన్న చెల్లి ఉందనుకో ఇంట్లో చేసే పనులన్నీ ఆడపిల్లలు చేసుకోవడం, బయట బజార్ పనులన్నీ మగపిల్లలు చేసుకోవడం, ఇలాగ షేరింగ్స్ అన్నీ ఉండేవి. ఇప్పుడు పిల్లలకి ఎక్కడ వస్తున్నాయండి బాబు ఈ జెన్జీ కిడ్స్ అని, లేకపోతే 2000 కిడ్స్ 1 or none పాలసీల వల్ల ఒక్కలే. పిల్లలు లేని వాళ్ళ గురించి అసలు మాట్లాడద్దులేండి, అది వాళ్ళ కోవే వేరే డిఫరెంట్. 1 చైల్డ్ ఉన్న వాళ్ళు ఉంటే ఎంత డిఫరెన్సెస్ అండి, మీరు అబ్జర్వ్ చేయండి. సింపుల్ ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఏదైనా ఒక ఫ్రూట్ కానీ ఏదైనా ఒక మంచి తీసుకొచ్చారనుకోండి, ఇద్దరున్న ఇంట్లో వాళ్ళకి షేరింగ్ అలవాటు చేస్తాం మనం. అంటే ఒక ఫ్రూట్ తెస్తే అన్నకు కొంచెం ఇవ్వు, లేకపోతే చెల్లికి కొంచెం ఇవ్వు, లేకపోతే అక్కకు కొంచెం ఇవ్వు, తమ్ముడు కొంచెం, ఇలాగా ఇద్దరు ఉండడం వలనో లేకపోతే ఒక బాధ్యతాయుతంగానో ఏదో రకంగా ఇద్దరు షేర్ చేసుకుంటూ ఉంటారు. అదే సింగిల్ అయిపోయేటప్పటికి మొత్తం వాళ్ళదే. సో
సో అది తప్పని అంటం లేదు, మొత్తం వాళ్ళదే, తీసుకుంటారు, తింటారు, రేపొద్దు ఎవరో ఒకరు చుట్టాలు వస్తారు. ఈ సింగిల్ వాళ్ళు రేపొద్దు ఇంకో ఫ్రూట్ తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి ఇవ్వడానికి ఇష్టపడరు. అబ్జర్వ్ చేశారో లేదో, వాళ్ళకి షేరింగ్ కొంచెం తక్కువ. నాదే, నేనే కదా ఇంటికి సింగిల్, సో షేరింగ్ ఇవ్వడానికి అంతగా ఇష్టపడరు. ఇది నేను చాలా ఎక్కువ సింగిల్ అండ్ సిబ్లింగ్స్ ఉన్న ఫ్యామిలీస్లో అబ్జర్వ్ చేసినదాన్ని. అలాగే మనం చూడండి, జనరల్గా 2 పిల్లలు ఉన్న వాళ్ళ 3 పిల్లలు ఏదో సిబ్లింగ్స్ ఉన్న ఫ్యామిలీస్లో అనుకోండి, ఏమంటాము, పోన్లేరా సర్దుకుపోండి, లేకపోతే నేచర్ ఎలా చేస్తామంటే 2 ఉన్నారు కదా, 2 చదివించాలి, సమానంగా చూడడానికి అట్లాగా మనం ట్రై చేస్తాం. మనకున్న స్తోమత ప్రకారం 2 ఒకలాగే డిగ్రీలు చదివించాలనో, ఇంజనీరింగ్ చదివించాలనో, ఏదో ఒకటి అలాగా 2 సమానంగా చూడడం, షేరింగ్ చేయడం. సో వాళ్ళకి అలా ఉండడం, సో ఆ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉంటూ ఉంటాయి. అదే సింగిల్ వచ్చేటప్పటికి మొనార్క్, నేనేం చెబితే అదే చేయాలి. ఇదే కదండి డిఫరెన్సెస్ చూస్తారు మీరు కూడా. జనరల్గా మా ఫ్రెండ్స్ అందరూ చెప్తారు, నాకు ఒక్కడే పిల్లడు అవడంతో వాడి ఆడిందే ఆట, పాడిందే పాట, మేం చెప్పింది వాళ్ళు వినరు, వాళ్ళు చెప్పిందే మనం వినాలి. ఇలాగా, ఎందుకంటే మొనార్క్ మొత్తం అథారిటీ, పిల్లలు ఆ అటెన్షన్ గ్రాబర్స్ అంతా వాళ్ళ మీదే ఉండాలని కోరుకుంటారు. అదే 2 ఉన్నప్పటికీ ఈ రోజుల్లో ఏంటంటే కొంచెం 2 కందాం అనుకున్న వాళ్ళు కూడా గ్యాప్ ఇచ్చి కంటున్నారు. లైక్ 5 years, 3 years, 8 years, 5 years మినిమం గ్యాప్ పెట్టుకుంటున్నారు సెకండ్ చైల్డ్ని. సో పేరెంట్స్ 2 వర్కింగ్ అవ్వడం వల్ల ఎల్డర్ వాళ్ళే యంగర్ వాళ్ళని చూసుకునే వల్ల, సో ఆ షేరింగ్, ఆ కేరింగ్ అవన్నీ ఉంటున్నాయి. సింగిల్ వాళ్ళకి వచ్చేటప్పుడు అస్సలు ఉండదండి. అస్సలు నేను చెప్పింది జరగాలి, నేను చేసిందే వేదం, నేను చెప్పిందే, నాకు ఇది కావాలి అంటే కావాలి. పేరెంట్స్ కూడా పాపం ఒక్కగానొక నలుసు కదండి, అడిగింది ఇచ్చేద్దాం. ఇదే కదండి చాలామంది పేరెంట్స్లో, సింగిల్ చైల్డ్ ఉన్న పేరెంట్స్లో పేరెంట్స్ ముందు చెప్పేది ఇదే. ఏముందండి, సంపాదించిందంతా వాడికే కదా, సంపాదించిందంతా ఆ పిల్లకే కదా, ఏది అడిగితే అది ఇచ్చేద్దామండి, దానికి కాకపోతే ఇంకెవరికండి, వాడికి కాకపోతే ఇంకెవరికండి. ఇలాగా వాళ్ళు అడిగింది, అడగంది, వీళ్ళు అనుకోంది, వీళ్ళు కావాల్సినవి, ఏది అవసరమో ఏది అవసరం లేదో, అంటే లిమిట్స్ ఉన్నా లేకపోయినా అడిగింది ఇవ్వాలి సింగిల్ కిడ్కి అన్న ఫీలింగ్ తోటి పేరెంట్స్, అట్లాగే మనం కాకపోతే ఇంకెవరికండి అన్న ఫీలింగ్లో, వాళ్ళకి కాకపోతే ఇంకెవరికండి అని పేరెంట్స్, నేనే హక్కుదాన్ని, నాకు కాకపోతే ఇంకెవరికి అని పిల్లలు, ఒక వాళ్ళది నాది అనే మెంటాలిటీ, ఇది నాకు, నేను ఎవ్వరికి ఇవ్వను, నో షేరింగ్ అన్న ఫీలింగ్ సింగిల్ కిడ్స్లో ఎక్కువ చూస్తున్నామండి. సిబ్లింగ్స్ ఉన్న దాంట్లో తెలుసు కదండి, ఏది తెచ్చినా షేరింగ్, అన్న తమ్ముడు అవనివ్వండి, అక్క చెల్లి అవనండి, ఏదైనా కూడా ఇవ్వాలి అనే షేరింగ్ మెంటాలిటీ. కొంతమంది ఉంటారులేండి, అసలు చెల్లెలకి ఎవరు అన్నలే అన్ని తినిస్తూ ఉంటారు, లేకపోతే అక్కలకి ఎవరు చిన్నపిల్లలే అందరూ తినిస్తుంటారు, అవి ఉంటాయి. అయినా స్టిల్ ఇంట్లో ఎప్పుడైనా బయటకు వెళ్ళారనుకోండి, 2 ఉన్న పిల్లలు కానీ 3 ఉన్న పిల్లలు కానీ, ఇంటికి మళ్ళీ రిటర్న్ అందరూ వచ్చిన తర్వాత ఒకరు కనబడలేదనుకోండి, వాళ్ళకి రెండో వాళ్ళు బయటకు ఎక్స్ప్రెస్ చేయకపోయినా, చెల్లేదా ఇంట్లోని, అన్న రాలేదా ఇంకా ఇంటికి, అక్క రాలేదా ఇంకా ఇంటికి అంటే ఎక్స్ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు, కానీ ఆ కేరింగ్ చిన్నది ఉంటుంది. సిబ్లింగ్ అదే ఆ బంధం. సింగిల్ వాళ్ళు అనుకోండి, పాపం వాళ్ళకి లోన్లీనెస్, ఎవ్వరూ ఉండరు, వాళ్ళకి అడిగే వాళ్ళు ఉండరు, వచ్చారా అని అడిగే అమ్మ నాన్న అన్నది బాధ్యత, అడుగుతారు. కానీ సింగిల్ వాళ్ళకి సిబ్లింగ్ ఎవరు లేకపోవడం వల్ల వచ్చేవా లేదా, ఎలాగో ఇంటికి రావాలి, వస్తారు, ఉంటారు, ఏదో తింటారు, ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే పేరెంట్స్ ఇచ్చే అటెన్షనే తప్పితే ఇంకా మిగతా వాళ్ళ దగ్గర నుంచి అటెన్షన్ అంతగా ఉండదు. అదే సిబ్లింగ్స్ ఉన్న వాళ్ళకి అనుకోండి, పేరెంట్స్ నుంచి ఉంటుంది, సిబ్లింగ్ మన తోడబుట్టిన వాళ్ళ దగ్గర నుంచి కూడా, అన్న వచ్చాడా, తమ్ముడు వచ్చాడా, చెల్లి వచ్చిందా బయటికి వెళ్ళి, ఇలా వచ్చారా, లేకపోతే ఒక చాక్లెట్ వచ్చిన చిన్న ముక్క తిని, పాపం కొంతమంది ఉంటారండి, అన్న తోడబుట్టిన వాళ్ళకి ఇది చెల్లి కుంచులే చిన్న ముక్క పాపం కదా, లేకపోతే ఇది అన్నయ్య కుంచులే చిన్న ముక్క అని వాళ్ళకి ఒక రెస్పాన్సిబిలిటీ, షేరింగ్, కేరింగ్, రెస్పాన్సిబిలిటీ, మింగిల్నెస్, ఇవన్నీ 2-3 సంతానం ఉన్న పిల్లల్లో ఎక్కువ చూస్తామండి. అంటే తోడబుట్టిన వాళ్ళు ఉన్న పిల్లల్లో ఎక్కువ చూస్తాం. సింగిల్స్కి వాళ్ళు చెడుగా ఉంటున్నారని కాదు, నేనే మొనార్క్ని, సో నాదే ఫైనల్, ఇంకా నేనే ఫైనల్, నాకు మించి ఇంకెవరున్నారు. సో వాళ్ళు షేర్ చేసుకోవడానికి అంత ఇంట్రెస్ట్ చూపించరు,
తను చెప్పిన మాటే నెగ్గాలని కోరుకుంటారు. ఇలా చూసారు కదండి. ఇలాంటివి మీరు అబ్జర్వ్ చేశారో లేదో తెలియదు, కానీ నేను అబ్జర్వ్ చేసిన ఫ్యామిలీస్లో సింగిల్ చైల్డ్ ఉన్న ఫ్యామిలీస్ కానీ సిబ్లింగ్స్ ఉన్న ఫ్యామిలీలో, మా ఇంట్లో కూడా 2 పిల్లలు నాకు, నేను అబ్జర్వ్ చేస్తుంటాను. అస్సలు ఇద్దరు ఎంత గుద్దులాడుకుంటారంటే కనబడితే ఇద్దరు తనుకుంటారు. ఆడపిల్లడు మగపిల్లడైనా తిట్టుకుంటూనే ఉంటారు, గసురుకుంటూనే ఉంటారు. నువ్వు చెయ్యంటే నువ్వు చెయ్యంటే నువ్వు అని అలా గొలాడుకున్న వాళ్ళు ఎప్పుడైనా బయటకు వెళ్ళి అందరూ ఎవరి మట్టుకల పనుల్లో ఉండి ఇంటికి వచ్చిన తర్వాత ఒకరికొకరు కనబడకపోయినా అన్న రాలేదు ఇంకా ఇంటికి అని పాప అడగడం, ఇంకా రాలేదు చెల్లి అనకపోయినా అది ఇంకా రాలేదు ఇంటికి అని అడగడం. అంటే వాళ్ళకి ఎక్కడో ఉంటుంది, అయ్యో మన వాళ్ళు లేరు ఇంట్లో ఏరి అన్న ఒక కన్సర్న్ ఉంటుంది. అంటే సింగిల్ చైల్డ్ కన్సర్న్ ఉన్నదాన్ని కాదు, పాప అడగడానికి ఎవరు ఉండరు. సోలో వాళ్ళనమాట. ఇంట్లో లోన్లీనెస్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి, అటెన్షన్ గ్రాబర్స్ అవుతారు. అలాగే మొనార్కిజం ఎక్కువైపోతుంది, నేను చెప్పిందే జరగాలని. ఇలాగా నేను అబ్జర్వ్ చేశానండి. మీకు కూడా నిజమేనండి, ఇద్దరున్న పిల్లల్లో ఇలా అబ్జర్వ్ చేశాను. మా ఫ్రెండ్స్కి ఒక్కలే పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఇవన్నీ లక్షణాలు అబ్జర్వ్ చేశానండి. కరెక్ట్గా చెప్పారండి బాబోయ్, అన్నీ బాగానే చెప్తున్నారు అని కనుక అనిపించి మీరు కానీ ఇప్పుడు నాకు అనుకోండి, నాకు అన్నదమ్ముడు ఉన్నాడు. నాకు ఏదైనా పొరపాటు నా హస్బెండ్తో నేను అన్నీ షేర్ చేసుకుంటాను, కానీ ఇంకా ఏదైనా చెప్పుకోవాలంటే వెంటనే నేను మా అన్నయ్యకి కాల్ చేసి చెప్తాను. అలాగే ఇప్పుడు మా సిస్టర్ ఉన్నారు, వాళ్ళకి 3 సిస్టర్స్, వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. అలాగా మన తరం వచ్చేటప్పటికి అందరికీ మన సిబ్లింగ్స్ ఉంటారు కాబట్టి సరిపోతుంది. ఇప్పుడు నేను నెక్స్ట్ తరాలు వచ్చేటప్పటికి మన పిల్లలు వచ్చేటప్పటికి వాళ్ళు అసలు పిల్లలే వద్దు అనుకుంటున్నారు, లేకపోతే ఒక్కరు చాలా అనుకుంటున్నారు కదా, వాళ్ళు ఎలా ఉంటారా అని భయం వేస్తున్నదండి బాబు. మీరు ఏ ఫ్యామిలీకి చెందుతారు, మీకు సిబ్లింగ్స్ ఉన్నారా లేదా, లేకపోతే లేదండి నేను ఒక్కలేనండి సంతానం, సో మీరేమి నాకు నిజమే నేనంతా మొనార్క్, నేను చెప్పిందే జరుగుతుంది అనే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కమెంట్ చేయండి. లేదండి నాకు సిబ్లింగ్స్ ఉన్నారు, నేను షేర్ చేసుకుంటూ ఉంటాను, ఇద్దరు అన్నీ షేర్ చేసుకుంటాం, రెస్పాన్సిబిలిటీస్ కూడా పంచుకుంటాం, ఇలా అనుకున్న వాళ్ళు ఏమైనా ఉంటే వాళ్ళు కమెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అల్టిమేట్ ఉషా. ఉంటానండి.